హరే కృష్ణ. మనం వేదిక్ మ్యాథ్స్ పద్ధతిలో లాస్ట్ క్లాస్‌లో దశంశః సింగిల్ లైన్ మెథడ్ అడిషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. ఇవాళ మనము 2 లేదా 3, 4 ఎన్ని నంబర్స్ ఉన్నా మనము ఎలా అడిషన్ చేయాలో దాని గురించి నేర్చుకుందాం. ఈ వేదిక్ మ్యాథ్స్ పద్ధతి వల్ల చాలా ఈజీగా, సులువుగానే కాకుండా మనము మన కాన్సంట్రేషన్ మెమరీ కూడా పెంచుకోవచ్చు. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీ కాన్సంట్రేషన్ మెమరీ పెరగడం కూడా మీరు చూస్తుంటారు. ఇవాళ 2 నంబర్స్ ఉన్న అడిషన్స్‌ని మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎందుకు ఆలస్యం? రండి. దశంశః లైన్, డ్రాప్ ఆర్ డాట్ మెథడ్ అని మనం అంటుంటాం. మనం లాస్ట్ క్లాస్‌లో సింగిల్ లైన్ చూసాము. అంటే సింగిల్ నంబర్ అడిషన్ చూసాము. ఇప్పుడు డబుల్ నంబర్ అడిషన్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 89, 88, 97, 88 ఇలా అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. మనం లెఫ్ట్ నుంచి ఇలా 2గా డివైడ్ చేసుకొని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ నుంచి వెళ్దాం. 8 + 8 ఎంత? 16. డ్రాప్ 10 చేసినప్పుడు బ్యాలెన్స్ ఈడ 6 ఉంటది. 6 + 9 15. 10 డ్రాప్ చేసినప్పుడు బ్యాలెన్స్ 5 ఉంటది. 5 + 8 13. డ్రాప్ 10 చేస్తే బ్యాలెన్స్ 3. 3 అండ్ ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 1, 2, 3. 3 లైన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చేద్దాం. 9 + 8 ఎంత అండి? 17. 7 అంటే ఉన్నప్పుడు బ్యాలెన్స్ 10 ఇక్కడ డ్రాప్ చేస్తే 7. 7 + 7 ఎంత? 14. డ్రాప్ 10 చేస్తే ఎంత అండి? 4. 4 + 8 ఎంత అండి? 12. 12 డ్రాప్ 10 చేస్తే బ్యాలెన్స్ వచ్చేసి 2. 2 ఎన్ని ఉన్నాయండి డాట్స్? 1, 2, 3. 3, 2 అంటే ఆన్సర్ 3, 2 అంటే కాదండి. యాక్చువల్‌గా ఇక్కడనే కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే 2 ఈ 2 ఉంది కదండీ! యాజ్ ఇట్ ఈస్‌గా మనం 2 రాసేయొచ్చు. ప్లేస్ లేక నేను పక్కన రాస్తున్నానండి. 2 యాజ్ ఇట్ ఈస్ రాయొచ్చు. 3 + 3 ఎంతండి? 6. ఓకే. ఈ 3 + 6 అయిపోయింది. నెక్స్ట్ ఉంది ఎంతండి? 3. ఇలా చేస్తే ఆన్సర్ 362. ఇలా 2 నంబర్స్ ఉన్నా, 3 నంబర్స్ ఉన్నా, 4 నంబర్స్ ఉన్నా ఇలానే చేసుకొని మనం లాస్ట్‌లో ఇట్లా అడిషన్ చేస్తుంటే మనం సులువుగా మనం ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు. ఇలానే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీ ఓన్‌గా నంబర్స్ తీసుకొని అలా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు తొందరలోనే చాలా స్పీడ్‌గా మనము కాలిక్యులేషన్స్ అనేది చేయవచ్చు. ఇంకా చాలా ఈజీ మెథడ్స్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియోస్ అనేది చూస్తుండండి. హరే కృష్ణ.